చదవబడిన లేఖనమును బట్టి ఇద్దరు మనము ఏమి ధ్యానించుకోబోతున్నామో మీకు అర్థమై ఉంటుంది. లూకాసు వార్త 10వ అధ్యాయములో అక్కడ యెహోవా మెస్సీయ వారు చెప్పిన ఉపమానము, మరి ఆయన శిష్యుల ఎదుట అనేకమైన ఉపమానములు చెప్తారు మెస్సీయ వారు. కానీ ఆ ఉపమానాలు మళ్ళీ వారి రహస్యంగా ఉన్నప్పుడు వాటి యొక్క అర్థమును మరి శిష్యులతో మళ్ళీ వారు రహస్య స్థలంలో ఉన్నప్పుడు వారికి ఉపదేశిస్తుంటుంటారు. అయ్యా, ఎందుకు ఉపమాన రీతిగా చెప్తున్నారంటే రహస్యములు తెలుసుకొనుట అది మీకు అనుగ్రహించబడింది. ఎవరికి? రహస్యాలు తెలుసుకోవడము, మర్మములు తెలుసుకోవడము అది మీకు అనుగ్రహించబడింది, అది వారికి కాదు అని అంటాడు అక్కడ యెహోవా మెస్సీయ వారు. కాబట్టి ఇక్కడ కూడా మరి లూకాసు వార్తలో మనం చదివిన లేఖనంలో ఈ యొక్క ఉపమానము మనము ధ్యానించుకునే ముందు ఒక మాట చదువుకుందాము. అదే 10వ అధ్యాయము 29వ వచనము. మైకు పరిమళకి ఇవ్వండి, మెసేజ్ విషయమై పరిమళ ప్రార్థన చేస్తారు. లూకాసు వార్త 10వ అధ్యాయము 29వ వచనం. ముప్పై వచనం, 29 and 30. అయితే తాను నీతిమంతుడైనట్లు కనపరుచుకున్న గోరి అతడు అవును గాని నా పొరుగువాడెవడని యాషువాని అడిగను. 30వ వచనం. అందుకు యాషువా ఇట్లనెను, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయిరి. ప్రార్థన. ప్రేమ కృప ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదంలో కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన తండ్రి. మరి గడిచిన వారమంతా మీరు శ్రీషము కాపాడుతాను, మీరు యొక్క సబ్బాదినం వరకు కాచి కాపాడుతాను. మీరు యొక్క పరిశుద్ధ బిడ్డతో ఏకీభవించి తన సృష్టి గణపతికృష్ణ గొప్పదనం పెట్టుకున్నారు తండ్రి. మరి యొక్క సమయంలో తండ్రి మరి భావన జ్ఞాపకం చేసుకుని తండ్రి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన తండ్రి. మరి నాయన మరి వాక్యం మాకు ఆత్మీయమైన ఆహారము మాకు బోధించుండగా తండ్రి నాయన మాకు కావలసిన తండ్రి ఆహారాన్ని తండ్రి మాకు అనుగ్రహించినట్లు సహాయం దయచేయండి తండ్రి. మీకు స్తోత్రం అయ్యా. మరి భావను మీ యొక్క మ్రాను చాటున మరుగుపరుచుకున్న తండ్రి నా తండ్రి నైనా మీరే బావలో ఉండిన తండ్రి మాకు కావలసిన తండ్రి ఆహారాన్ని మీరు మాకు అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్న తండ్రి. మీకు స్తోత్రం అయ్యా. మీ ఈ చెవిన విని ఆ చెవిన వదిలిపెట్టకుండా నా తండ్రి భయంతో వణుకుతో తండ్రి నైనా మరి నైనా ఈ యొక్క ధర్మానుసారంగా మీరు నడుచుకున్నట్టు సహాయం దయచేయమని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ భావన మీ బంగారు పట్టు మురిపెట్టుకుంటూ అతి పరిశుద్ధమైన ఈ స్వామేశ్వరం మనం ప్రార్థించి వేడుకొచ్చున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. మరి ఈ యొక్క పారాగ్రాఫ్లో మనం చూస్తున్న ఒక సంభాషణ ఎవరెవరికి? ధర్మశాస్త్రాన్ని ఉపదేశించే ధర్మశాస్త్రోపదేశకుడికి, మరి జీవపు దాత అయిన ముక్తి ప్రదాత అయిన సర్వలోక రక్షకుడైన యెహోవా మెస్సీయ వారి మధ్యలో జరుగుతున్న సంభాషణ. ఏంటా సంభాషణ? అతను అడుగుతున్నాడు, ధర్మశాస్త్రోపదేశకుడై ఉండి సమస్తము తెలిసినవాడై ఉండి తెలియనట్టు నటిస్తూ ఆయనను శోధించడానికి కొరకు, ఎవరిని? యెహోవా మెస్సీయను శోధించడానికి కొరకు అనగా ఆయన జ్ఞానమును పరీక్షిస్తున్నాడు. ఇతను తనకు తాను జ్ఞానాన్ని భావించుకొని తనకు తాను తెలియపరినని భావించుకొని మెస్సీయ వారిని శోధిస్తుండగా మరి ఆయన అడుగుచున్న మాట ఏంటి? అయ్యా, నేను నిత్య జీవనకు వారసును అవ్వాలంటే నేను ఏమి చేయాలి అంటే ధర్మశాస్త్రంలో ఏమని రాయబడింది? ఎందుకంటే యెహోవా మెస్సీయ వారికి తెలుసు అతను ఎవరు? ధర్మశాస్త్రాన్ని ఉపదేశించే ధర్మశాస్త్రోపదేశకుడు. మరి ధర్మశాస్త్రం ఏమని రాసిందయ్యా అని అంటే చెప్తున్నాడు 27వ వచనంలో, అతడు నీ ఎలోహిమైన యెహోవాను నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలననియు నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలననియు రాయబడి ఉన్నదని చెప్పెను.
సో ఆయన ధర్మశాస్త్రం ఉపదేశిస్తున్న వ్యక్తి కాబట్టి వెంటనే అడిగిన వెంటనే సమాధానం చెప్పాడు. మరి నువ్వు చాలా బాగా చెప్పావు, సమాధానం బాగా చెప్పావు అని అని అంటుండగానే మరి ఇంకో మళ్ళీ అతనేమంటూ ఏం చేస్తున్నాడు, అయ్యా సరే కానీ నా పొరుగువారు ఎవరు అసలు అంటున్నాడు. చూడండి ఎంత వేషధారణనో ఈ ధర్మశాస్త్ర ఉపదేశకుడి దగ్గర. తనే చెప్పాడు, ధర్మశాస్త్రంలో ఉన్న ప్రధానమైన ఆజ్ఞలు 2 ఆజ్ఞలని ఆయనే చెబుతున్నాడు. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకముతో, నీ పూర్ణ మనస్సుతో ఆయనను ప్రేమించాలి అని, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించాలని. కానీ అయ్యా అవును, కానీ ఎవరు అసలు నాకు పొరుగువారు అంటే ఆయనను టోటల్ స్కాన్ చేస్తున్నారు యాషోమిస్సేవారు. తెలియదనుకుంటున్న అతను ఏ స్థితిగతులలో ఉండి శోధిస్తున్నారో మెస్సేవారిని ఆయనకు తెలియదనుకొని ఆయన మొత్తం స్కానింగ్ అంతా కనబడుతుంది యాషోమిస్సేవారికి. మరి ఈ రోజులలో తెలుసు కదా, సిటీ స్కాన్లు సరిగా కనబడాయని, ఎంఆర్ఐ స్కాన్లు. ఈ సిటీ స్కాన్లు ఎంఆర్ఐ స్కాన్లకు మించిన స్కానరు పరమ తండ్రి. సో ఆయనకు సమస్తము తెలుసు, సమస్తము బాహాటంగా తెలుసు. ఆ అంతరంగంలో ఏమి యోచిస్తున్నాడో, ఎందుకు ప్రశ్న వేస్తున్నాడో కూడా మెస్సేవారికి తెలుసు. కాబట్టి అలానా, అయితే నీకు ఒక కథ చెబుతాను. ఏం చెబుతున్నాడు, ఒక కథ వినిపిస్తున్నాడు ఆయనకు. సో ఏంటనగా ఒక వ్యక్తి మరి యెరూషలేములో నుండి ఎరికోకు దిగిపోతున్నాడు. ఎక్కడ నుండి? యెరూషలేము నుండి ఎరికోకు దిగిపోతున్నాడు. సో యెరూషలేము ఎత్తైన స్థలములో కట్టబడిన పట్టణము. సముద్రము మట్టమునకు సీ లెవెల్కు 800 మీటర్స్ ఎబవ్ ఉంటుంది. అది 800 మీటర్లు, ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ హైట్లో ఉంటుంది అన్నట్టు సముద్ర మట్టానికి. అదేవిధంగా ఎరికో ఎలా ఉంటుంది, 250 మీటర్స్ బిలో ద సీ లెవెల్, అంటే సముద్రమునకు మట్టమునకు 250 మీటర్ల అడుగున ఉంటుంది ఎరికో. అనగా దీవించబడిన పట్టణం నుంచి, ఆశీర్వదించబడిన పట్టణం నుంచి, మహారాజు పట్టణం నుంచి ఎక్కడికి దిగి వెళుతున్నాడు? అట్టడుగు భాగమునకు దిగి వెళుతున్నాడు. సో ఎరికో గురించి అనగానే మనకి ఏం గుర్తు రావాలి? ఎలోం బిడ్డలారా, ఎరికో అనగానే మనకి ఏం గుర్తు రావాలి? ఎరికో చుట్టూ యెహోషువ గారు తిరగగానే ఎరికో గూడలు కూలిపోయినాయి. ఆ కూలిపోయిన సందర్భంలో యెహోషువ గారు ఒక మాట అంటాడు, గుర్తుంది ఎవరికైనా? మళ్ళీ ఎరికోను ఎవరైనా కట్టడానికి పూనుకుంటే ఏమంటాడు? ఎరికోను కట్టడానికి పూనుకుంటే ఏం జరుగుతుంది? చూడండి ఒకసారి యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 54వ వచనం. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 54వ వచనం. సారీ, యెహోషువలో 6:26. ఆ కాలమున యెహోషువ జనుల చేత శపథము చేయించి వారికి ఇలాగు ఆజ్ఞాపించెను. ఎవడు ఎరికో పట్టణమును కట్టించ పూనుకొనును వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడగును. వాడు దాని పునాది వేయగా వాని జ్యేష్ఠ కుమారుడు చచ్చును. దాని తలుపులను నిలువనెత్తగా వాని కనిష్ట కుమారుడు చచ్చును. అనగా ఎరికో యొక్క పాపము ఎంత భయంకరంగా ఉన్నది అనగా, ఎరికో యొక్క ఆ యొక్క స్థితిగతులు, ఆ పట్టణంలో యొక్క ఆ యొక్క ప్రాంత వాసుల యొక్క మరి అదేంటో కానీ ఇప్పటి వరకు కూడా ఆ పరిస్థితులు అలానే ఉన్నాయి. అక్కడ ఎరికోలో ఆ నివసించే ప్రజల యొక్క స్థితిగతులు మరి అది పాలస్తీనా దేశంలో ఉంది ప్రస్తుతానికి. అయితే ఎరికోను పరలోకపు తండ్రి కూల్చిన తర్వాత యెహోషువ గారు అంటున్నాడు, ఓ ఇజ్రాయేలులారా, ఓ ఎలోహిం బిడ్డలారా, ఓ పరమతండ్రి బిడ్డలారా, ఇదిగో యెరికో పట్టణాన్ని ఎవరైనా కట్టించాలని చూస్తే వారు ఆయన పరలోకపు తండ్రి దృష్టిలో వారు శాపగ్రస్తులవుతారు. అంతేకాదు దానికి పునాది వేస్తే ఎవరైనా వాని యొక్క జ్యేష్ఠ కుమారుడు చనిపోతాడు. దాన్ని పునాదులు వేసి దాని గుమ్మములు నిలబెడితే అతని కనిష్ట కుమారుడు చనిపోతాడని ఇది శాంతముగా ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడి ఉన్న మాట. ఇది
అనగా ధర్మశాస్త్ర గ్రంథంలో మరి ద్వితీయోపదేశ కాండం వరకు ఉన్న ధర్మశాస్త్ర గ్రంథాల తర్వాత యెహోషువ గారు ఈ మాటలు రాయించి పెట్టారు. సో ఇది పితరులందరూ దీన్ని ధ్యానిస్తున్నారు. వారికి అంటే భయము కలుగునట్లుగా, భీతి కలుగునట్లుగా, యెరికో పట్టణాన్ని మళ్ళీ ఎవరైనా కట్టించడానికి పూనుకుంటే వారు శాపగ్రస్తులు అవ్వడమే కాదు, వారి వంశము శాపగ్రస్తులు అవ్వడమే కాదు, వారి జ్యేష్ఠ కుమారుడు చనిపోతాడు, పునాదులు వేస్తే మరి గుమ్మంలో నిలబెడితే కనిష్ట కుమారుడు చనిపోతాడు. ఈ మాటలు తెలిసినప్పటికీ మరి దుర్మార్గుడైన ఒక రాజు యొక్క పరిపాలనలో, అంటే దుర్మార్గుడు పరిపాలన చేస్తున్నప్పుడు ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ దుర్మార్గులే అవుతారు సుమా. దుర్మార్గుడు పరిపాలన చేస్తుంటుంటే అంత దుర్మార్గులుగానే ఉంటారు. సో మరి దుర్మార్గుడైన యొక్క రాజు అనగానే మీకు అర్థమై ఉండాలి. ఎవరు ఆ రాజు? దుర్మార్గుడైన రాజు ఆహాబు. సో ఆహాబు లాంటి దుర్మార్గుడైన రాజు ఎవరు? మరి చరిత్రలో అంత చరిత్రహీనుడు అలాంటి రాజు ఎవరు లేరు. ఆ రాజు యొక్క కాలములో, ఆ రాజు కాలములో మొదటి రాజుల గ్రంథములు 16వ అధ్యాయము 24వ వచనము. మొదటి రాజుల గ్రంథము 16:24. అతడు 16:34 అమ్మ, సారీ, మొదటి రాజులు 16:34. అతని దినములలో బేతేలీయుడైన హీయేలు యెరికో పట్టణమును కట్టించి. అతని దినములు అంటే ఎవరు? పై వచనం ఉంటుంది. మరియు ఆహాబు దేవతాస్తంభం అంటే అతను అక్రమ పనులన్నీ చేస్తున్నాడు, చేయకూడని అన్నీ చేస్తున్నాడు, చేయకూడని విగ్రహారాధన చేస్తున్నాడు, కట్టకూడని బలిపీఠములు కట్టిస్తున్నాడు, పెట్టకూడని మరి దేవతా స్తంభములు నిలబెడుతున్నాడు. అంతేకాదు మరి నీతిమంతులైన పరిశుద్ధులైన ప్రవక్తలందరూ చంపిస్తూ వస్తున్నాడు. ఏ ఒక్క ప్రవక్త మిగలకుండా చంపిస్తూ వస్తున్నాడు. పరిశుద్ధ జనాంగాన్ని హింసిస్తూ వస్తున్నాడు. అంతేకాదు ఆయన ఏం చేస్తున్నాడు? దుర్మార్గపు పనులన్నీ చేస్తూ వస్తున్నాడు. కాబట్టి ఆ రాజును సంతోషపరచడానికి కొరకు ఒక వ్యక్తి లేచాడు ఇక్కడ. ఎవరతను? ఎక్కడి నుంచి వచ్చాడట? బేతేలీయుడైన హీయోలు యెరికో పట్టణమును కట్టించెను. అతడు దాని పునాది వేయగా అబీరాము అను అతని జ్యేష్ఠ పుత్రుడు చనిపోయెను. చూడండి, లేఖనములో రాయబడిన విధముగా, యెహోషువ గారి ద్వారా, యెహోషువ గ్రంథంలో రాయబడి ఉన్న విధముగా, అంటే యెహోషువ గారు ఒక మాట పలికారు అంటే ఆయన సొంత మాటలు కాదు సుమా. పరలోకపు తండ్రి సెలవు పుంచుకొని, పరలోకపు తండ్రి యొద్ద నుంచి ఆ మాటలు తీసుకొని ఆ యొక్క గ్రంథములో ఆయన రాయించి పెట్టాడు. సో తరతరాలు ఇజ్రాయేల్ గుర్తుపెట్టుకున్నట్లుగా అది శాపగ్రస్తమైన పట్టణము, అది శపితమైన పట్టణము. కాబట్టి దాన్ని ఎవరైనా కట్టించడానికి పూనుకుంటే వారు శాపగ్రస్తుడు అవడమే కాదు, అతని జ్యేష్ఠపుత్రుడు. మరి జ్యేష్ఠపుత్రుడు చనిపోతే బుద్ధి వచ్చిందా? అతనికి ఏమైనా జ్ఞానం వచ్చిందా? అతను ఆ పనులు ఆపలేదు. అయితే ఏం చేస్తున్నాడు? ఇంకా అతను దాని గౌనులనెత్తగా సెగూబు అను అతని కనిష్ట పుత్రుడు చనిపోయాను. ఇది నూను కుమారుడైన యెహోషువ ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున సంభవించింది. ఎవరు సెలవిచ్చారు? యెహోషువ గారి ద్వారా యెహోవా, పరలోకపు తండ్రి సృష్టికర్త అయిన యెహోవా సెలవిచ్చాడు. అయ్యా, ఈ మాటలు నువ్వు ఇజ్రాయెల్ ప్రజలకు తెలియపరచు, ఈ మాటలు నువ్వు రాసిపెట్టు. చాలామంది ఏమనుకుంటారంటే వారు మాట్లాడుతున్న మాటలు వారి సొంత మాటలు మాట్లాడుతున్నారు అనుకుంటారు. ద్వితీయోపదేశ కాండములో మరి మోషే గారు ఇజ్రాయెల్కు ఉపదేశించిన ధర్మశాస్త్రం అంటే అది మోషే ధర్మశాస్త్రం అని పేరు పెడుతున్నారు కొందరు. మోషే ధర్మశాస్త్రం ఒకటి ప్రత్యేకంగా, యెహోషువ ధర్మశాస్త్రం ఒకటి ప్రత్యేకంగా, దావీదు రాజు గారి యొక్క ధర్మశాస్త్రం ఒకటి ప్రత్యేకంగా లేదు. ధర్మశాస్త్రం ఒక్కటే, అది సృష్టికర్త అయిన ఎలోహిము వద్ద నుంచి, పరలోకపు తండ్రి నుంచి వచ్చింది. కాబట్టి ఆ సృష్టికర్త అయిన పరలోకపు తండ్రి యెహోషువ గారికి చెప్పిన విధముగా, అనగా ఇక్కడ యాషోవ మెస్సీయ వారు చెప్తున్న ఉపమానం ఏంటి? యెరూషలేము నుంచి యెరికోకు దిగిపోతున్నాడు. అనగా ఆత్మీయంగా అతని స్థితి ఏ విధంగా ఉన్నదో యాషోవ మెస్సీయ వారు చెప్తున్నాడు. ఒక యవనస్తుడు ఆత్మీయంగా దిగజారిపోయిన పరిస్థితులలో ఆ యెరూషలేము ఆశీర్వదించబడిన పట్టణమును వదిలిపెట్టి దిగి వెళ్తున్నాడు యెరికో పట్టణానికి, శాపగ్రస్తమైన పట్టణం వైపుకు, శాపగ్రస్తమైన స్థితిగతుల వైపుకు. సో శాపగ్రస్తమైంది ఆకర్షణీయంగా ఉంటుంది,
ఈ లోకంలో మరి అనేకులు శాపగ్రస్తమైన దాని వైపే పరిగెత్తుచున్నారు. ఒక భక్తుని అట మరి పరలోకపు తండ్రి, ఇది ఒక నేను చోట చదివాను, పరలోకపు తండ్రి దర్శించి, అయ్యా నీకు ఏవి కావాలి, ఏ మార్గము కావాలి అని 2 మార్గాలను చూపిస్తున్నాడట అతనికి దర్శనంలో. 2 మార్గాలు చూపిస్తుంటే ఒక మార్గము చాలా చక్కగా కనబడుతుందట. రకరకాల మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ వినబడుతున్నాయట, రకరకాల పాటలు పాడుతున్నారట, రకరకాల రంగుల యొక్క లోకము కనబడుతుందట, చాలా ఇంపైన వాయిద్యాలు వాయించబడుతున్నాయట. ఇంకొక వైపు ఏమో ప్రశాంతంగా ఉన్న దారి కనబడుతుందట. ఎలాంటి దారి? ప్రశాంతంగా ఉన్న దారి. సో అతను ఏది అనుకున్నాడట? ప్రశాంతంగా ఉన్న దారి కాకుండా ఈ యొక్క రంగులమయమైన ఈ యొక్క వాయిద్యాలు వాయిస్తున్నా, ఈ పాటలు పాడుతున్నా, ఈ నాట్యాలు ఆడుతున్న ఆ మార్గంలోకి ఎన్నుకున్నాడట. ఆ మార్గంలోకి తీసుకువెళ్ళి చివరికి చేరితే చివరికి ఎక్కడికి వెళ్ళాడట? అగ్ని ఆరదు పురుగు చావని చోట అనేకులు అక్కడ పళ్ళు కొరుకుచున్న స్థితిగతులకి అక్కడికి అతను చేర్చబడ్డాడట. కాబట్టి సో శ్రేష్టమైందాన్ని వదిలిపెట్టి ఇతను దేన్ని ఎన్నుకున్నాడు? యెరూషలేమును వదిలిపెట్టి యెరికోకు వెళుతున్న ఒక యవ్వనస్తుడు ఏమయ్యాడయా? దొంగల చేతిలో చిక్కుకున్నాడు. ఎవరి చేతిలో చిక్కుకున్నాడు? దొంగలు ఎవరు ఇప్పుడు ఈ రోజులలో? ఆయనను చెరపట్టే దొంగలు ఎవరు? అపవాది. పరిశుద్ధులను చెరపట్టేవాడు పెద్ద దొంగ ఎవడంటే అపవాది. అపవాది పరిశుద్ధులను వారి యొక్క విశ్వాస యాత్రలు సాగకుండా వారిని చెరపట్టుతున్న స్థితిగతులు ఇక్కడ మనము చూడవచ్చు. యాషోమిసే వారు చెప్తున్న సంగతులు. మరి ఇంకక్కడ చూసినట్టయితే అతను ఏమయ్యాడు? దొంగల చేతులు చిక్కాడు. వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొరప్రాణంతో విడిచిపోయారు. మరి అపవాదికి మనకు అన్ని నష్టం చేయగలడు, కానీ మన ప్రాణము పైన మాత్రం వాడికి అధికారం లేదు. యోబు గారి దగ్గర ఏం పర్మిషన్ తీసుకున్నాడు? యోబు గారు సమస్తము కోల్పోయేటట్టుగా పర్మిషన్ తీసుకున్నాడు. అతని సంతానం పోయేటట్టుగా, చివరికి ఆయన ఆరోగ్యము క్షీణించే విధంగా, కానీ అతని ప్రాణమును మాత్రము ముట్టొద్దు అని పరమ తండ్రి ఆజ్ఞ. అనగా మన యొక్క ప్రాణము పైన అపవాదికి అధికారము లేదు, కానీ అపవాది మనల్ని ఆ అంచుల వరకు తీసుకెళ్తాడు. ఆ పాపపు అంచుల వరకు, ఆ మరణపు అంచుల వరకు అక్కడికి వెళ్ళి మనము, అందుకే కదా యాషోమిసే వారిని ఆ యొక్క ఎత్తైన కొండ మీద నిలబెట్టి, నువ్వు కిందికి దూకు, నిన్ను ఆయన దూతలు పంపిస్తారు, నీకు దూతలు నిన్ను ఎత్తి పట్టుకుంటారంటాడు. ఆయనను శోధించకూడదు, నీ ఎలోహిమైన యెహోవాను శోధించకు. అనగా యాషోమిసే వారిని శోధిస్తున్నాడా అపవాది? మనకు ముంగుర్తుగా, మనకు సాక్షార్థంగా, ఓ బిడ్డలారా, నా పరిశుద్ధులైన నా బిడ్డలారా, మీకు ఇదిగో సాక్షార్థంగా ఈ మాటలు నేను నా జీవితంలో జరిగినట్టుగా ఆయన జరిపించుకొని ఆ 40 రోజులు ఫాస్టింగ్ ఉన్న తర్వాత అపవాది చేత, శోధకుని చేత శోధింపబడినట్టుగా. సో అనగా జీవపు దాతనే, ముక్తి ప్రదాతనే, సృష్టికర్తనే, రక్షకున్నే శోధిస్తున్నాడంటే మనం ఎంత పరిశుద్ధులారా అపవాది మనల్ని శోధించడానికి కొరకు. కాబట్టి ఇక్కడ ఇతను యవనస్తుడు ఎవరి చేతుల్లో పడిపోయాడు? దొంగల చేతిలో పడిపోయాడు. అనగా అపవాది యొక్క చేతిలో పడిపోయాడు. అయితే మరి వారు ఏం చేశారు? దోచుకున్నారు, అన్నీ కొట్టారు, కొర ప్రాణంతో వదిలేసి వెళ్ళారు. అక్కడి నుంచి ఎవరు వెళుతున్నారట? ఒక యాజకుడు వెళుతున్నాడు. ఈ ప్రశ్నలు వేసింది ఎవరు? యాషోమిసే వారిని వేసింది ఎవరు? ధర్మశాస్త్రోపదేశకుడు, ధర్మాన్ని ఉపదేశించేవాడు. అనగా అతడు యాజకుడన్న అయి ఉండాలి, లేదా లేవీయుడైన అయి ఉండాలి. ఇతన్ని యాషోమిసే వారిని శోధిస్తున్న ఇతను అనగా ఆ యాజకునికే, ఆ లేవీయుడికే చెప్తున్నాడు, అయ్యా అక్కడ నుంచి ఒక యాజకుడు వెళ్ళాడు, తనది కాదు ఈ పని అన్నట్టుగా తను పట్టించుకోకుండా అతను గాయపరచబడి కొర ప్రాణంతో ఉంటే అతని వైపు కనీసం చూడకుండా వెళ్ళిపోయాడు. అతని తర్వాత లేవీయుడు ఒకడు వచ్చాడు, అతను కూడా ఇది నా పని కాదు అన్నట్టుగా అతను వెళ్ళిపోయాడు. కానీ సమరయుడు ఒకడు వచ్చాడు. సమరయులు అంటే ఏంది? ఇజ్రాయేళ్లకు చిన్న చూపు. సమరయులంటే అంటరాని వారని, సమరయులంటే చిన్న చూపు. అయితే ఒక సమరయుడు ఆ దారి గుండా వెళ్ళాడు. వెళ్ళిన ఆ సమరయుడు ఏం చేశాడట? అతను చూడండి, అదే 30వ వచనములో, అందుకు యెహోవా ఇట్లా నేను ఒక మనుషుడు యెరూషలేము 34 అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి. వీళ్ళేమో మరి ఎవరు?
ఈ యొక్క యాజకుడు పక్కదారి గుండా వెళ్ళిపోయాడు, లేవీయుడు పక్కదారి గుండా వెళ్ళిపోయాడు, చూసి చూడనట్టు వెళ్ళిపోయారు. కానీ ఒక సమరయుడు మాత్రము అతని మీద జాలి పడ్డాడు. ఏం చేశాడు? అతనికి దయా జాలి గుణం ఎవరికి ఉంటుంది పరిశుద్ధులారా? దయగలవాడు ఎవరు? ఇందాక పాట పాడారు కదా, దయగల హృదయుడు, దయగల హృదయం. మరి దయ కలిగి ఆయన యుద్ధకు వెళ్ళాడట. ఏం చేశాడట? వెళ్ళి ఇంకేం చేశాడు ఆయన? అతని దగ్గరికి పోయి అతని మీద జాలిపడి అతని దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి. నూనె దేనికి సాదృశ్యము? అందరు చెప్పాలి, అందరు మీరు మాట్లాడుతుండాలి. మీరు ఇక్కడ ఉన్నట్టు లెక్క. యూట్యూబ్లో ఉన్న వారిని అయితే నేను వారిని అడగను, వారు శ్రద్ధగా వింటుంటారు. మనం ఇక్కడ ఉన్న వాళ్ళు శ్రద్ధగా మీరు రెస్పాండ్ అవుతుంటే వాళ్ళు కూడా శ్రద్ధగా వింటుంటుంటారు. సో నూనె దేనికి సాదృశ్యము? పరిశుద్ధాత్మకు సాదృశ్యము. సౌలు రాజును సమూయేలు గారు వెళ్ళి నూనె అభిషేకించినప్పుడు సౌలు గారి మీకు ఏం దిగొచ్చింది? పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. తర్వాత దావీదు గారిని అభిషేకించినప్పుడు పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. కాబట్టి అతను ఏం చేశాడట? నూనె పోసాడట. సో అనగా నూనె దేనికి సాదృశ్యంగా ఉంది? పరిశుద్ధాత్మకు. అనగా తాను ఏమై ఉన్నానో, ఆ యెహోవా మెస్సీయ వారు ఏమై ఉన్నారో, అతను ఏమై ఉన్నాడో, ఆ ధర్మశాస్త్రోపదేశకుడు ఏమై ఉన్నాడో అక్కడ తెలియపరుస్తున్నాడు. ఆ గుడ్డి బోధకుడికి, ఆ గుడ్డి ఉపదేశకుడికి అతని మనోనేత్రులు తెరవబడడం లేదు. ఈయన ఎవరో, ఈయన చెప్తున్న ఉపదేశం ఏంటో, ఈయన చెప్తున్న ఉపమానం ఏంటో అతనికి కనులు తెరవబడడం లేదు అని ఇంకా ఏం చేశాడు అతను? మరి నూనె పోసాడు. అదేవిధంగా ద్రాక్షారసము. ద్రాక్షారసము దేనికి సాదృశ్యం చెప్పండి? ద్రాక్షారసము ఆయన రక్తమునకు సాదృశ్యం. అనగా ద్రాక్షారసము నిత్య జీవమునకు సాదృశ్యము. నిత్య జీవమునకు సాదృశ్యం. ఏం తీసుకుంటే మనము నిత్య జీవం పొందుకుంటాము? ఆయన ఏమంటాడు యెహోవా మెస్సీయ వారు? నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవ. యోహాను సువార్త 6వ అధ్యాయము 54వ వచనం. యోహాను సువార్త 6:54. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు అంత్యదినమున నేను వాణ్ణి లేపుదును. అంత్యదినమున నేను వాణ్ణి. ఎవరు అంత్యదినమున లేపబడతారు పరిశుద్ధులారా, ఎలోం బిడ్డలారా? సో ఎవరైతే ఆయన శరీరము తిని ఆయన రక్తము త్రాగుతారో, అనగా ఆయనకు శరీరము సాదృశ్యంగా ఉన్న రొట్టెను, ఆయన రక్తముకు సాదృశ్యంగా ఉన్న ద్రాక్షారసమును. సో ఇక్కడ ద్రాక్షారసం, నూనె పోసాడట, ద్రాక్షారసం పోసాడట. ఆయన గాయాలను కట్టి ఇంకేం చేశాడు? అది అలానే పెట్టుకోండి. లూకా సువార్త 10వ అధ్యాయం అలానే పెట్టుకోండి. తన వాహనం మీదకి ఎక్కించి ఒక పూటకుళ్ళవాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించెను. అతని ఎక్కడికి తీసుకెళ్ళాడట? పూటకుళ్ళవాని ఇల్లు. ఎవరు? ఈ సమరయుడు ఎవరిని తీసుకెళ్ళాడు? ఈ యొక్క దొంగల చేతిలో పడి కొన ప్రాణంతో ఉన్న వ్యక్తిని ఆయన నూనె పోసాడు, ఆయన ద్రాక్షారసం పోసాడు, ఆ గాయములు కట్టాడు. సో మరి గాయములు కట్టడం అంటే ఏంటి చెప్పండి? ఆయన పొందిన గాయముల ద్వారా మనకు స్వస్థతనిస్తున్నాడు. యెహోవా మెస్సీయ చూడండి, యెషయా గ్రంథము 53వ అధ్యాయము, 5వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. సో ఇది మర్మంగా ఉపదేశిస్తున్నాడు పరలోకపు తండ్రి అయిన యెహోవా ఆ శాస్త్రోపదేశకుడికి. అయ్యా, అతను ఏం చేశాడు? తీసుకువెళ్ళి ఒక పూటకుళ్ళ గాని ఇంట పెట్టాడు. పూటకుళ్ళ వానిల్లు అంటే చెప్పండి ఏమై ఉంటుంది? ఇది కొద్దిగా కష్టతరమే చెప్పడము, కానీ ఎవరైనా చెప్తారేమో ఆశ. చెప్పిన వారికి మంచి గిఫ్ట్ ఇస్తాను. ఇది ఓకే, ఏదో ఒక హాస్టల్ అని చెప్తున్నాడు. ఓకే, దాని అర్థం చెప్తున్నాడు. పూటకుల్లవాని అంటే దాని ఇంగ్లీష్లో అర్థం చెప్తాడు. కానీ పూటకుల్లవాని ఇల్లు అనగా పరమ తండ్రి. నేను చెప్తున్నది ఇప్పుడు ఏం చెప్పాను? నూనె అనగా పరిశుద్ధాత్మ అని చెప్పాను. అందులో రాయబడిన ఆ యొక్క సంగతులను మనం ధ్యానించుకుంటున్నాం. నూనె అనగా పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉందని చూసుకున్నాము. ద్రాక్షారసం అనగా
నిత్య జీవమునకు సాదృశ్యము. అనగా మనం నిత్య జీవం పొందుకోవాలంటే ఆయన శరీరము తిని ఆయన రక్తము త్రాగాలి అనే 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 భావాన్ని అక్కడ ఆ ధర్మశాస్త్రోపదేశకుడికి ఉపదేశిస్తున్నాడు. మరి గాయములు కట్టాడట ఆయన. గాయములు కట్టాడంటే ఆయన పొందిన గాయముల ద్వారా మనకు స్వస్థతనిస్తున్నాడు. మన గాయములు మరి గాయములు చేయువాడు, కొన్ని మార్లు మనం భక్తులు అంటుంటారు కదా, గాయములు చేయువాడు ఆయనే, గాయములు కట్టువాడు ఆయనే. ఎందుకు గాయాలు చేస్తుంటాడట? మనల్ని అధికంగా ప్రేమించి, మనల్ని ఎక్కువగా ప్రేమించి, మనం చిన్నగా దారి తప్పుతున్నప్పుడు, త్రోవ తప్పుతున్నప్పుడు గాయములు చేసి మళ్ళీ ఆయన గాయాలు మనల్ని కడుతుంటాడు. నేను చెప్పాను కదా, ఒకసారి నా 95లో నా చేయి విరిగింది చెప్పాను, మీకు గుర్తుందా? ఎవరన్నా గుర్తులేని వారు ఉంటే ఎవరన్నా మీకు వినలేదన్నవారు ఎవరైనా చేతులు ఎత్తండి. వినలేదన్నవారు ఒకరు ఎత్తారు, గుడ్. వినలేదన్నవారు ఇంక అందరు విన్నారా? మిగతా వాళ్ళు అందరు విన్నారా? నేను 95లో నా చేయి ఎందుకు విరిగిందో అని చెప్పాను మీకు. అయితే ఎందుకు విరిచాడు పరమ తండ్రి? నువ్వు ఒక్కడివన్నా యశీల్, నువ్వు అని గుర్తుపెట్టుకో. ఎందుకు విరిచాడు పరలోకపు తండ్రి అంటే, నేను ప్రార్థన చేస్తున్నాను. ఏమని ప్రార్థన చేస్తున్నాను? అప్పుడు నాకు లేఖనం అంతగా తెలియదు, ఏదో విశ్వాసం తొలి రోజులలో అడుగులు వేసి, కానీ ఉపదేశాలు వింటున్నవాన్నే. కానీ ఏమని ప్రార్థన చేస్తున్నాను? నాకు ఒక శత్రువు ఉన్నాడు. అప్పుడు నాకు ఒక శత్రువు ఉన్నాడు. ఆ శత్రువుకు స్కూటర్ ఉంది, నాకు స్కూటర్ ఉంది. ఆ శత్రువుకు స్కూటర్ యాక్సిడెంట్ కావాలి, ఆయన కాలన్నా చెయ్యన్నా విరగాలి. కానీ పరమ తండ్రి నాకు స్కూటర్కి యాక్సిడెంట్ చేసి నా చెయ్యి విరిచి, ఒరే నాయనా, శత్రువును ప్రేమించాలని లేఖనము నేను సెలవిస్తుంటుంటే, మీరు నాకు దూరస్తులుగా శత్రువులుగా ఉన్న నేను మిమ్మల్ని ప్రేమించి మీ కొరకు ప్రాణం పెట్టి నేను రక్తం కారిస్తే, మీరు నాకు పరలోకపు తండ్రికి కుమారులా ఉన్నట్లుగా, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉంటుంది కదా, మిమ్మల్ని ప్రేమించే వారిని మీరు ప్రేమిస్తే మీరు చేసే గొప్ప ఏంటి? మిమ్మల్ని హింసించే వారిని కొరకు మీరు ప్రార్థన చేయాలి, మీ శత్రువును ప్రేమించాలని నేను చెప్తే, నువ్వు నా ఉపదేశాలు ఎక్కడ వింటున్నావని నా చెయ్యి విరిచి పరలోకపు తండ్రి శత్రువును ప్రేమించాలని ప్రాక్టికల్గా నేర్పించాడు నాకు. కాబట్టి కొన్ని మార్లు మనకు గాయాలు ఎందుకు అవుతుంటాయంటే, మనకు ఏదో ఒక శ్రేష్టమైనది ఉపదేశం తెలియపరచడానికే, శ్రేష్టమైన దీవెనలు మనం స్వతంత్రించుకోవడానికి కొరకే. అయితే ఈ యొక్క పూటకుల్ల వాణిళ్ళు దేనికి సాదృశ్యంగా ఉందనగా, ఒక విశ్వాసిని ఆ యొక్క మరి యెరూషలేము నుంచి యెరికోకు దిగిపోతున్న దొంగల చేతిలో చిక్కుకున్న, అనగా అపవాది చేతిలో చిక్కుకున్న అతన్ని ఏం చేయాలి? అతన్ని రక్షణ మారు మనసులోకి నడిపించాలి. అతను మరి బాప్తిసం పొందుకున్నట్లుగా నడిపించాలి. అతనికి మరి బాప్తిసం పొందుకుంటే పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆయన మరి పరిశుద్ధాత్మ చేత నడిపించబడతాడు. మరియు సంఘములో ఒక పాత్రగా చేర్చబడతాడు. అందుకే అప్పుడే రొట్టెను ద్రాక్షరసము తీసుకుంటాడు. అనగా పూటకుల్లవాని ఇల్లు అనగా సంఘమునకు సాదృశ్యము. దేనికి సాదృశ్యము? సంఘమునకు సాదృశ్యము. సో సంఘములో ఒక విశ్వాసిని చేర్చుతున్నాడు యాషోవ మెస్సే వారు, ఒక సంఘములో చేరుస్తున్నాడు. సంఘములో చేర్చినట్టు అయితే అక్కడ ఏం పొందుకుంటాడు? ఇక మిగిలిన గాయాలను ఇంకేమంటున్నాడు? అక్కడ చేర్చిన తర్వాత ఏం చేశాడట? ఆయన ఒక గొప్ప పని చేశాడు. ఆ సమరయుడు ఏం చేశాడమ్మా? చదవండి. మరునాడు అతడు 2 దీనారములు తీసి ఆ పూటకుల్లవానికి ఇచ్చాడు. ఎన్ని ఇచ్చాడట? 2 దీనారాలు. ఇప్పుడు దీన్నన్నా చెప్పండి, 2 దీనారాలు దేనికి సాదృశ్యంగా ఉన్నది? ఎందుకంటే మీకు బాగా గుర్తుండాలని నేను అడుగుతున్నాను. 2 దీనారాలు దేనికి సాదృశ్యంగా ఉంది? ఎవరైనా చెప్పండి. ఇది చెప్పినా కూడా మంచి గిఫ్ట్ ఇస్తాను. 2 దీనారాలు 2 ఆజ్ఞలకు సాదృశ్యంగా ఉన్నాయి. హల్లెలూయా. ఎవరు? ఆ ధర్మశాస్త్రోపదేశకుడు చెప్పాడు కదా, 2 ఆజ్ఞలు. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ శక్తితో ఆయనను ప్రేమించాలి, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఒరే నాయనా, ఆయనకు చెబుతున్నాడు, ఇదైనా నీకు వెలుగుతుందా అని. అక్కడికి ఆ ధర్మశాస్త్రోపదేశకుడు వెలిగిందో లేదో, కానీ పరిశుద్ధులైన ఎలోయి బిడ్డలారా, మనము తెలుసుకోవాల్సింది, మనం ఏ విధంగా ఉన్నాము. మనం ఎవరినైనా ఈ స్థితిగతులలో వారిని సంఘానికి నడిపించేవారుగా, నశించిపోతున్న వారిని, వారు మరి ఇబ్బందుల్లో ఉన్నవారిని, బాధల్లో ఉన్నవారిని, వారు శ్రమలలో ఉన్నవారిని, వారిని ఓదార్చి, వారిని బలపరిచి, వారిని ధైర్యపరిచి సంఘానికి నడిపించేవారుగా, లేక పాపపు సంఖ్యలలో ఉన్నవారిని, పాపపు స్థితిగతులలో ఉన్నవారిని, ఈ లోకమే సర్వమని లోకంలో వెలుచున్న వారిని విడిపించే స్థితిగతులలో మనం ఉన్నామా పరీక్షించుకోవాలి. సంఘానికి నడిపించడం అనగా ఆ పూటకుల్లవాని ఇంటికి నడిపించాడు, సంఘానికి నడిపించాడు, 2 దినారములు చెల్లించాడు. ఇంకేమైనా అవసరం వస్తే నేను మళ్ళీ చెల్లిస్తాను, మళ్ళీ వచ్చి చెల్లిస్తాను. ఇంకేమైనా అంటే నేను ఎలాగూ మరణించబోతున్నాను,
నేను ఎలాగూ ప్రాణం పెట్టబోతున్నాను, నా తర్వాత నా శిష్యులు అనేకులు హతసాక్షులు కాబోతున్నారు, అనేకులు భక్తులు హతసాక్షులు కాబోతు. ఎందుకు అయ్యారు చెప్పండి? 11 మంది శిష్యులు హతసాక్షులు ఎవరి గురించి అయ్యారు? ఆయన జీవవాక్యాన్ని సర్వలోకానికి ప్రకటించడానికి కొరకు, ఆయన రక్షణ సువార్తను సర్వలోకానికి ప్రకటించడానికి కొరకే సుమా. వారు దేని గురించి వారు హతసాక్షులు అయ్యారు? ఈ నామమును బట్టి మీరు బోధించకూడదని అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయంలో పేతురు యోహానులను తీసుకొచ్చి చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 18వ వచనమా చూడండి. ఈ నామమును బట్టి మీరు బోధించకూడదు అని అక్కడ 17, 18 వచనాలు. అయినను ఇది ప్రజలలో ఇంకా వ్యాపింపకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషులతోనైనను మాట్లాడకూడదని మనము వారిని బెదురు పెట్టవలనని. సో ఎవరికి? ఇక పేతురు యోహాను గారు వాళ్ళు ఏం చేశారు? ఒక అద్భుత కార్యము చేశారు. కుంటి భిక్షకు అతన్ని స్వస్థపరిచారు. నజరేయుడైన యెహోవా మెస్సీయ నామములో లేచి నడవమన్నారు. ఇది ఆ శాస్త్రులకు, పరిసయ్యులకు, ఆ యాజకులకు అది మింగుడు పడలేదు. వారు భరించుకోలేకపోతున్నారు. ఈ కార్యాలు వాళ్ళ వల్ల కావు. చేస్తున్న పేతురు యోహాన్ల మీద వారిని రాళ్ళు రువి కొట్టించడానికి వారిని భయపెట్టిస్తున్నారు. మీరు ఈ నామమును బట్టి ఎంత మాత్రము ప్రకటించకూడదు, ఈ నామమును బట్టి మీరు ఎంత మాత్రం ప్రకటించకూడదు, మీరు ఎక్కడ ఈ సువార్త చెప్పకూడదు, ఈ రక్షణ సువార్త మీరు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నారు వీళ్ళు పరిశుద్ధులారా? సో అక్కడ ఆ పూట కుల్లవానికి చెప్తున్నాడట. ఏమని చెప్తున్నాం? మెస్సేవారు ఇంకా ఏమైనా చెల్లించవలసి ఉంటే ఇంకా ఎందరు మరి హతసాక్షులు కావాల్సింది ఇంకా ఎందరున్నది? మరి ప్రకటన గ్రంథంలో మనకు 9వ అధ్యాయం 4వ వచనంలో ఉంది. సో అక్కడ వారు సత్యస్వరూప నాదా అని వారు ఆ బలిపీఠం కింద ఉన్నవారు మొరపెడుతున్నారు. అనగా హతసాక్షుల లెక్క సంపూర్తి అగు వరకు మీరు అలా ఉండండి అయ్యా అని మరి పరలోకం నుంచి దూతలు చెప్తున్నారు. కాబట్టి హతసాక్షులు ఈ లోకంలో ఎందరో అవుతున్నారు. కానీ మనకు ఆ పరిస్థితులు లేవే, మనకు హతసాక్షులయ్యే పరిస్థితులు లేవే. మనం ఎందరికీ ఆయన నీతిని, సత్యమును గురించి ప్రకటిస్తున్నాము, ఆయన నామం గురించి ప్రకటిస్తున్నాము, ఆయన రక్షణ గురించి ప్రకటిస్తున్నాము. పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. కాబట్టి ఈ సమరయుడు ఎవరికి సాదృశ్యంగా ఉన్నారు? ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఈ సమరయుడు ఎవరికి సాదృశ్యంగా ఉన్నారు? యెహోవా మెస్సయ్యకు. సో అయ్యా ఎవరిందులో అతనికి పొరుగువాడు ఎవరని మళ్ళీ అతన్నే ఆ ధర్మశాస్త్రోపదేశం ఇవన్నీ చెప్పిన తర్వాత అడుగుతున్నారు. ఎవరయ్యా అంటే ఇంకెవరయ్యా? ఆ సమరయుడేలే, మేము ఎలాగూ కాదు. ఆ ఎందుకు సమరయుడిగా తనకు తానుగా సమరయుడిగా వర్ణించుకున్నాడు? అయ్యా మోషే గారు మీకు ధర్మశాస్త్రం ఇచ్చారు. ఆ ధర్మమంతా ఏమై ఉన్నది? ధర్మశాస్త్రమే ప్రేమ. సో నిన్ను వల్ల నేను పొరుగువాన్ని ప్రేమించాలి, పరలోకపు తండ్రిని సంపూర్ణంగా ప్రేమించాలి. మీరు ఆ పని చేయడం లేదు, నీ పొరుగువాన్ని ప్రేమించడం లేదు, మీరు ధర్మశాస్త్రాన్ని ప్రేమించడం లేదు. మోషే గారి ద్వారా ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని మీరు అలక్ష్యం చేస్తున్నారు. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనంలో ఈ మాట ఉంటుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనం. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడెను కృపయు సత్యమును యెహోవా మెస్సీయ ద్వారా కలిగెను. కృపయు సత్యము యెహోవా మెస్సీయ ద్వారా కలిగినాయి. ధర్మశాస్త్రము మరి మోషే గారి ద్వారా కలిగితే, మోషే గారి ద్వారా ధర్మశాస్త్రం ఇవ్వబడితే మరి కృప సత్యము యెహోవా మెస్సీయ ద్వారా. కాబట్టి పరిశుద్ధులారా, మనం రక్షింపబడ్డాము అంటే, మనము ఆయన జీవమార్గంలో నడుస్తున్నామంటే ఆయన కృప చూపాడు, ఆయన సత్యాన్ని మనకు ప్రకటించాడు, ఆయన సత్యాన్ని నీకు తెలియపరిచాడు. బిడ్డ, నిన్ను ప్రేమించి తెలియపరిచాడు, నువ్వు అనేకులకు తెలియపరచాలని. నీ ఎడల కృప చూపాడు కాబట్టి నిన్ను ఆ యొక్క పాపము నుంచి, ఆ శాపము నుంచి, ఆ ఎరికోకు వెళ్ళిపోతున్న ఆ యవ్వనస్తుని వలె ఆ యొక్క పాపపు స్థితిగతులు నువ్వు వెళ్ళకూడదని నిన్ను యెరూషలేములో నిలబెట్టాలని, యెరూషలేములో ఉన్న ఆ సీనాయి పర్వతం మీద నేను నిలబెట్టాలని పరలోకపు తండ్రి ఆశ అయితే మరి అనేకులు ఎక్కడికి పరిగెత్తుతున్నారు? మరి ఆ డెడ్ సీ కూడా ఆ ఎరికో పట్టణానికి దగ్గరలోనే ఉంటుంది. సో డెడ్ సీ కూడా ఎరికో పట్టణానికి దగ్గర అనగా మృత సముద్రం వైపుకు పరిగెత్తుతున్నారు. సో ఆ సముద్రపు అడుగు భాగంలోకి వెళుతున్నాడు ఆ యొక్క యవ్వనస్తుడు. అదేవిధంగా మీరు మరి ఓ శాస్త్రులారా, ఓ ధర్మశాస్త్రోపదేశకులారా, మీరు కృపా సత్య సంపూర్ణుడిగా యెహోవా మెస్సయ్యను మరి నేను వచ్చాను అని
తనకు తాను ఆయన బయలుపరుచుకుంటున్నాడు. తనకు తాను ఆ మీరు ధర్మాన్ని విశ్వసిస్తున్నవారు కదా, ధర్మాన్ని ప్రకటిస్తున్నవారు కదా, ఆ ధర్మశాస్త్రంలో శ్రేష్టమైనది మూలమైనది ఆ ప్రేమను మీరు వదిలిపెట్టారు, ఆ ప్రేమను వదిలిపెట్టారు. ఇంకా ఏమంటారంటే యాషోవ మెస్సీయను నువ్వు సమరయుడవు కదా అంటారు ఒక సందర్భంలో. యోహాను సువార్త 8వ అధ్యాయము 48వ వచనం. యోహాను సువార్త 8:48. ఎందుకు తనను తాను యాషోవ మెస్సీ వారు తను సమరయుడుగా వర్ణించుకున్నాడా, ఎందుకు ఆయన తనకు తాను సమరయుడుగా మరి చెప్పుకున్నాడా అని మనం చూసినట్టయితే మరి లేఖనములో రాయబడిన మాటలను బట్టే సో వారు ఆయనను ఆ విధంగా పరిగణిస్తున్నారు కాబట్టి, వారందరూ ఆ విధంగా ఎంచుతున్నారు కాబట్టి. యోహాను సువార్త 8:48. అందుకు యూదులు నీవు సమరయుడును దయ్యం పట్టిన వాడును అని మేము చెప్పు మాట సరియే కదా అని ఎవరంటున్నారు? యూదులు ఎవరిని పట్టుకొని? యూదుని పట్టుకొని, యూదుడైనా యాషోవ మెస్సీయ గారిని పట్టుకొని. ఎందుకు ఆయన ఎవరితో ఎక్కువ సహవాసం చేస్తున్నాడు? అలాంటి సమరయులతో సహవాసం చేస్తున్నాడు, అలాంటి పాపుల దగ్గరికి వెళుతున్నాడు. మరి ఎందుకు పాపుల దగ్గరికి వెళుతున్నాడు? వైద్యులు ఎవరికి అక్కరా? రోగం గల వారికే వైద్యుడు అక్కరా. సో ఆరోగ్యవంతులకు వైద్యుడు అవసరం లేదు. కాబట్టి పాపులను నేను పిలవడానికి వచ్చాను, పాపుల గురించి నేను వచ్చానని యాషోవ మెస్సీ వారు చెప్తున్నాడు. కాబట్టి నువ్వు ఎలాగూ సమరయుడవే అంటున్నారు. అంటే సమరయుడు అంటే వాళ్ళ దృష్టిలో ఈరోజు వరకు కూడా పరిశుద్ధులారా, ఎలా బిడ్డలారా, ఈరోజు వరకు కూడా సమరయులు అంటే అంటరాని వారిగా ఎంచుతారు వారు, ఇజ్రాయేలు యూదులు అంటరాని వారిగా. కాబట్టి మీరు నన్ను ఎలాగో ధర్మశాస్త్రోపదేశం కూడా మీరే కదా నన్ను సమరయుడని చెప్తున్నారు. కాబట్టి ఆ సమరయుడను, ఆ మంచి సమరయుడను నేనే. హల్లెలూయా! ఆ మంచి సమరయుడను నేనే. సో కాబట్టి నువ్వు వెళ్ళి ఆ పని చేయి. ఇది ఆయన నేర్పిస్తున్నది ఏంటి? నువ్వు వెళ్ళి ఆ సమరయుడు చేసిన పని నువ్వు చెయ్యి. అతనే నీ పొరుగువాడు. అతన్ని నువ్వు ప్రేమిస్తే, నీ పొరుగువాడిని ప్రేమిస్తే నువ్వు ఈ కార్యములు చేస్తావు. సో ఆ యొక్క యాజకుడు పక్కగా వెళ్ళిపోయాడు, ఆ లేవీయుడు పక్కగా వెళ్ళిపోయాడు. కానీ మీరు సమరయుడిగా భావించిన ఒక సమరయ వ్యక్తి మరి ఆ దొంగల చేతిలో పడ్డ అతని గాయాలు కట్టాడు, అతను నూనె పోశాడు, పరిశుద్ధాత్మ చేత ఆయనను అభిషేకించాడు, ఆయనను నిత్యజీవం పొందుకునే విధముగా పూటకుల్ల వాని ఇంటికి నడిపించాడు, నిత్యజీవం పొందుకునే విధముగా, ద్రాక్షారసము తీసుకునే విధముగా పూటకుల్ల వాని ఇంటికి నడిపించాడు, సంఘానికి నడిపించాడు, సంఘానికి అంటగట్టాడు. సంఘంలో మరేం వాళ్ళు పోషించబడుతుంటారు, ప్రతి వారము పోషించబడుతుంటారు. కాబట్టి ఈ పని చేయి నాయనా, నువ్వు ఈ పని చేయి అని మరి అక్కడ యాషోవ మెస్సీ వారు తెలియపరుస్తున్న మాట సుమా. అందుకే ఆయన గొప్ప కాపరి. అందుకే యాషోవ మెస్సీ వారు పరమ తండ్రి మోషే గారితో ఏమంటాడు ఒక సందర్భంలో, నేను మోషే నా మంచితనమంతా నీకు కనపరిచాను. ఆయన మంచికి మారుపేరు. యాషోవ మెస్సీ ఎవరు? మంచికి మారుపేరు. కాబట్టి ఆయన పిల్లలు కూడా, ఆయన బిడ్డలు కూడా మనం ఎవరి వల్ల ఉండాలి? మంచికి మారుపేరుగా ఉండాలి, మంచి సమరయులముగా ఉండాలి. ఆయన మంచి సమరయుడు. ఓ గొప్ప కాపరి నా మంచి నజరేయుడా, ఓ గొప్ప కాపరి నా మంచి నజరేయుడా, నీవే నా కాపరి, నీవే నా ఊపిరి, నీవే నా కాపరి, నీవే నా ఊపిరి, ఓ గొప్ప కాపరి నా మంచి నజరేయుడా, ఓ గొప్ప కాపరి నా మంచి నజరేయుడా. హృదయములో రేగే గాయాలన్నిటినీ, హృదయములో రేగే
స్తోత్రములు. కాబట్టి బిడ్డలారా, యెరూషలేములో నుంచి యెరికో వెళుతున్న వారిని, ఈ లోకంలో ఎందరో ఉన్నారు, వారిని విడిపించే పనిలో నువ్వు ఎంతవరకు నువ్వు ముందుకు వెళుతున్నావు? ఎంతవరకు నీ సమయాన్ని కేటాయిస్తున్నావు? నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, నీ హృదయం ఏ వేదన స్థితిలో ఉందో, నీ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో, ఆయన మంచి సమరయుడుగా నిన్ను స్వస్థపరచడానికి, మంచి సమరయుడుగా నిన్ను బలపరచడానికి అనేకులు, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నీ బీద స్థితిలో ఉన్నా, నువ్వు కడు బీద స్థితిలో ఉన్నా, నువ్వు ఆ యొక్క నీతి రాజ్యము కొరకు నువ్వు స్థిరముగా నిలబడి అనేకులు నడిపించడానికి నువ్వు ప్రయాసపడుతున్నప్పుడు, ఆ మంచి సమరయుడైన ఆ యెహోవా మెస్సీయ నిన్ను చూస్తాడు. నిన్ను ఆయన స్కానర్లో చూస్తాడు. ఆయన నీకు నిత్యరాజ్యమును, ఆ యొక్క ద్రాక్షారసమును పోసి గాయాలు కట్టినట్టుగా నీ గాయాలను కట్టుతాడు. ఆయన నూనె పోసి గాయము కట్టినట్టుగా నిన్ను పరిశుద్ధాత్మ చేత అభిషేకిస్తాడు. నిన్ను పూటకుల్లవాని ఇంటికి, అనగా సంఘమునకు శిరస్సు మెస్సయ్య, ఆ మెస్సయ్య అనే శరీరంలో నిన్ను ఒక అవయవముగా నిన్ను ఉంచుకుంటాడు, సంఘములో నిన్ను కట్టుతాడు. ఆ విధంగా అనేకులను నీవు బలపరిచే బిడ్డగా నీవు బలపరచబడి, నువ్వు దీవించబడి, నువ్వు ఆశీర్వదించబడి, నువ్వు స్వస్థత పొందుకొని, నువ్వు రుచి చూచి, నువ్వు అనేకులకు రుచి చూపించే బిడ్డగా ఉన్నప్పుడు ఆ పరలోకపు తండ్రి నిన్ను ఆ మంచి సమరయుడైన యెహోవా ఆయన రాజ్యమునకు నిన్ను వారసురాలుగా చేసుకుంటాడు. అట్టి కృప పరమ తండ్రి మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.